శ్రీకాకుళం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇక్కడ మట్టిలో పుట్టిన జానపద గీతాలు, తరతరాల సంస్కృతి. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం గురించి. ఈ ఉద్దానం పేరు వినగానే ఎటు చూసిన కనుచూపు మేర పరుచుకున్న జీడి తోటలు, ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు, విశాలమైన సముద్ర తీరం మన కళ్ళ ముందు కదులుతాయి. కానీ ఈ పచ్చదనం వెనుక బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఒక వింతైన, లోతైన, ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక బంధం దాగి ఉంది. మా సొంత ఇంటి ముంగట తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దాన ప్రాంతంలో, అలాగే మా జిల్లాలో మరికొన్ని చోట్ల మాత్రమే కనిపించే అత్యంత అరుదైన వేడుక ఇది. అదేనండి, మా సొంత ఇంట్లో మా బంధుమిత్రులందరి మధ్య ఎంతో ఘనంగా కన్నుల పండగగా జరుగుతున్న దేవుడి సంబరం. ఈ దేవుడి సంబరానికి మీకు స్వాగతం. ఈరోజు మా ఉద్దాన గొప్పదనాన్ని, మా ఇంటి దేవుడి సంబరాన్ని మీకు దగ్గరగా పరిచయం చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఈ దేవుడి సంబరాల పుట్టుక ఈనాటిది కాదు. ఈ ఉద్దాన ప్రాంతంలో ఆదివాసిల జీవన శైలితో పాటు మా సంస్కృతి ఎప్పుడైతే మొదలైందో అప్పుడే ఈ పద్ధతి కూడా మొదలైంది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఎన్నో వేల సంవత్సరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్న పవిత్రమైన ఆచారం ఇది. కాలం ఎంత మారినా సరే ఏ మాత్రం చెక్కు చెదరకుండా అప్పటి ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ సంబరం దేవుడిపై మాకున్న భక్తి మాత్రమే కాదు, మాకు ఈ సంస్కృతి అందించిన మా పూర్వీకులపై మాకు ఉన్న అపారమైన గౌరవం కూడా. మనం సినిమా థియేటర్లో కాంతారా సినిమా చూసినప్పుడు అందులోని విజువల్స్ మనకి గూస్ బంప్స్ తెప్పించాయి కదా. కానీ ఇక్కడ రగులుతున్న ఈ కాగడాల వెలుగులు, మా మట్టి వాసన, పూనకం తెప్పించే ఈ తాళాల చప్పుడు, ఒళ్ళు గొగ్గురు పడిచే ఈ విజువల్స్ ఆ సినిమాకి ఏ మాత్రం తీసుకుపోవు. దేవుడు ఎక్కడో లేడు, మా మనసుల మధ్యనే కొలువై ఉన్నాడన్న మా నమ్మకం ఇది. బయట ప్రపంచం మొత్తం సైలెంట్ అయిపోయి కేవలం మా సంస్కృతి మాత్రమే దద్దరిల్లే అద్భుతమైన ఘట్టం ఇది. ఈ ఆచారం ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, మన హైందవ దేశమంతా ఏదో ఒక రూపంలో వ్యాపించి ఉండవచ్చు. హిందూ దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి దేవుడిని ఏదో ఒక రూపంలో ప్రతిష్ఠించి కొలుస్తూనే ఉంటారు. ఉద్దానపల్లిలో ఉండే ప్రతి ఇంట్లో ఈ దేవుడు ఉంటాడు. తరాలు మారుతున్నా సరే ఎప్పుడో ఒకసారి ప్రతి కుటుంబం ఈ దేవుడి సంబరం చేసి తీరాల్సిందే. అది మా బాధ్యత, మా ఆచారం. ఇంతకీ ఈ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలే. ప్రతి ఇంట్లో రాముడు లేదా కృష్ణుడి రూపంలో ఈ దేవుడిని పెట్టుకొని ఈ వేడుకలు చేస్తాం. ఇప్పుడు మా ఇంట్లో ఇంత ఘనంగా జరుగుతున్న ఈ సంబరం కృష్ణ అవతారానికి సంబంధించింది.
నాకు ఊహ తెలిసిన చిన్నతనంలో మా ఇంట్లో ఈ సంబరం జరిగినట్టు నాకు గుర్తుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నేను పెద్దవాడినయ్యాక నా కళ్ళెదురుగా మా ఇంట్లో ఈ సంబరం జరగడం చూస్తున్నా. ఇప్పుడు నా ఆనందాన్ని మాటల్లో చెప్పుకోలేను. ఈ సంబరం ఊరికే ఇంటి ముందు మొదలైపోదు. ఈ సంబరం చెయ్యాలని అనుకున్న తర్వాత ముందుగా కుటుంబం అంతా కలిసి ఒక ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరాల్సి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మన పూర్వీకులు నిర్మించిన అత్యంత పురాతనమైన వైష్ణవ దేవాలయాలకు వెళ్తాం. అక్కడ ఆ మహావిష్ణువు ఆశీస్సులు తీసుకొని మా ఇంటి దేవుడి సంబరానికి ఆ పరమాత్ముని అనుమతి అడిగి మరీ తీసుకురావాలి. అప్పుడే ఈ సంబరానికి సంపూర్ణత వస్తుంది. మా ఆచారం ప్రకారం తిరుమలలో ఉన్న శ్రీవారిని, అలాగే సింహాచలం కొండ మీద ఉన్న సింహద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడం. మా కుటుంబ సభ్యులంతా ఒక్కటై ముందుగా 7 కొండల మీద ఉన్న తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్ళాం. అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాక ఆ ప్రయాణం అక్కడితో ఆగదు. అటు నుంచి వైజాగ్ సింహాచలానికి వెళ్ళి అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించుకొని వచ్చాం. ఇలా తిరుమల నుంచి సింహాచలం వరకు ఆ దేవుళ్ళని దర్శించుకొని మా సొంత గూటికి చేరుకున్నాక ఈ ఉద్దాన నేలపై దేవుడి సంబరాల అసలైన హడావిడి ఘనంగా మొదలైంది. ఏ శుభకార్యమైనా సరే విఘ్నేశ్వరుని పూజతోనే కదా మొదలవుతుంది. అలాగే మా సంబరం కూడా ఆ గణనాథుని పూజతోనే ప్రాణం పోసుకుంది. మా గ్రామ దేవతలు, ఇంటి దేవతల అనుమతి కూడా తీసుకున్నాక మా నాన్నగారి గొంతులో నుంచి వచ్చిన భక్తి స్వరాలు, ఆయన చేసిన భజనలతో ఈ వేడుక మేము మొదలుపెట్టాం. ఈ సంబరానికి అసలైన ప్రాణం పోసేది దేవుడి హరిదాసులు. ఈ ఉత్సవం కోసం ఆ హరిదాసులను వాళ్ళ బృందాన్ని ప్రత్యేకంగా పిలుస్తాం. నిజం చెప్పాలంటే ఈ ఉద్దాన సంబరాలకి వాళ్ళే ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ సంబరం జరుగుతున్నంతసేపు ఆ హరిదాసులు స్వయంగా దేవునితో కనెక్ట్ అయిపోయారా అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళు పాడే దేవుని పాటలు, ఆ స్వచ్ఛమైన స్వరాలు, వాళ్ళ చేతుల్లో వాయించే ఆ తాళాల సౌండ్ వింటుంటే మన మనసుకు ఏదో తెలియని అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆ సౌండ్లో లీనమైపోతే సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చి మన కళ్ళ ముందు ఉన్నాడా అన్నంతగా ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతి శాంతి నారాయణ నమస్తుతే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణునాయ నమః, ఓం మచ్యుతాయ నమః, ఓం విక్రమార్కాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రహ్లాదరాయ నమః, ఓం శంకర్నాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం హరాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరిబ్రహ్మ గురుదేవో మహేశ్వర. సరస్వతి నమసుజ్జం కరిక్షామి సిద్ధర్భవతు మహేశ్వర. హరి హర రే హరి హర రే హరి బోల రే హరి బోల రే. శరణ శరణి రామ నారాయణ, శరణ శ్రీరామ నారాయణ, చరణ చరణి రామ నారాయణ. హరి హర రే శ్రీరామ నారాయణ, దండదాండి రామ నారాయణ, మాదాసవా తరుడా నారాయణ, దండదాండి రామ నారాయణ, మాదాసవా తరుడా నారాయణ, దండదాండి రామ నారాయణ.
మా ఇంట్లో దేవునికంటూ ఒక ప్రత్యేకమైన అత్యంత పవిత్రమైన స్థానం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎల్లప్పుడూ ప్రాణప్రదంగా చాలా శుభ్రంగా చూసుకుంటాము. ఆ స్థానంలోనే ఈ దేవుడి పెట్టె ఉంటుంది. ఎన్నో ఏళ్లగా పూజలు అందుకుంటున్న ఆ పెట్టెను కేవలం ఈ సంబరం రోజు మాత్రమే తెరుస్తాం. ఈ వేడుక కోసం ముందే వెదురు బొంగులతో సన్నంగా చీల్చి ఒక కొత్త పెట్టెను, కొత్త సామగ్రిని రెడీ చేశాం. పాత దేవుడి పెట్టెను వదిలేసి ఆ దేవుడిని కొత్త దేవుడి పెట్టెలోకి మార్చే పవిత్రమైన ఘట్టం ఇది. హరిదాసులు కొత్త దేవుడి పెట్టెని ఎన్నో పూజలు చేసి రెడీ చేశారు. అలాగే పాత దేవుడి పెట్టెని ఆ హరిదాసుల స్వరాలతో, అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా కిందకు దించడం జరిగింది. ఇంటి పెద్దలైన మా నాన్నగారు, మా చిన్నాన్నలు, మా మామగారు ఈ పాత దేవుడి పెట్టెను, అలాగే ఈ కొత్త దేవుడి పెట్టెను వాళ్ళ తలపై పెట్టుకుని మోస్తుంటే ఈ దేవుడు హరిదాసులు చేసే డాన్సులు, వాళ్ళ భజనలతో ఊరంతా మారుమోగిపోయింది. అలా ఈ హరిదాసుల పాటల మధ్య దేవుడు ఊరేగింపు మా ఇంటి నుంచి నేరుగా సముద్ర తీరానికి చేరింది. సముద్ర తీరానికి వెళ్ళాక ఈ పాత దేవుడి పెట్టెను చాలా భక్తి శ్రద్ధలతో హరిదాసులు తెరిచారు. ఈ పాత దేవుడి పెట్టె కేవలం ఒక దేవుడి పెట్టె మాత్రమే కాదు, మా తరతరాల సాక్ష్యం. అందులో కాగడాలు, బంగారం బొట్టు, వెండి జంధ్యం, చందనపు చెక్కలు, తులసి మాలలో కృష్ణావతారాన్ని సూచించే పవిత్రమైన క్లాత్, మువ్వలు, పంచలోహ వస్తువులు, రుద్రాక్షలతో పాటు దేవుడు ముస్తాపవ్వడానికి అద్దం, విభూతి, నాంపళ్ళు, మా తాత ముత్తాతల కాలం నాటి పాత రూపాయలు, వెండి, ఇత్తడి నాణెములు కూడా ఆ పెట్టెలో కనిపిస్తాయి. ఈ సముద్ర తీరములో ఆ పాత నాణేలను చూస్తుంటే మా పూర్వీకులు మా కళ్ళెదురుగా నిలబడినట్లు అనిపించింది. ఈ పాత దేవుడి పెట్టెలో దెబ్బతిన్న వస్తువులని, పాత దేవుడి పెట్టెని సముద్రంలో కలిపేసి ఎప్పటికీ పాడవని ముఖ్యమైన వస్తువులను మాత్రం కొత్త దేవుడి పెట్టెలోకి మార్చారు హరిదాసులు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆచారం మొదలైంది. అదేంటంటే కొత్త దేవుడి పెట్టెకి పూజలు చేసి అక్కడ దీపం వెలిగించి ఆ దేవునికి ప్రసాదాలు పెట్టి ఆహ్వానిస్తారు. అలల రూపంలో వస్తాడు ఆ దేవుడు. అలల రూపంలో వచ్చి ఆ పెట్టెను తాకినట్లయితే ఆ దేవుడు స్వయంగా వచ్చినట్లు మేము భావిస్తాం.
అయితే మేమందరం భక్తి శ్రద్ధలతో ఆ దేవుడి పెట్టికి పూజ చేయగానే అలలు వచ్చి వెంటనే ఆ దేవుడి పెట్టిని తాకాయి. ఆ సమయంలో దేవుని రాక చూసిన మా అందరి మనసుల్లో ఆనందానికి అవధులు లేవు. దేవుడి పెట్టిని తీసుకుని ఇంటికి తిరిగి బయలుదేరాము. వచ్చే దారిలో సముద్ర తీరాన ఉన్న శివాలయాన్ని, అలాగే రట్టి మత్స్య వల్లభ నారాయణ స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకొని ఆ దేవుళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని బయలుదేరాము. అలా సముద్ర తీరం నుంచి మా దేవుడు మా ఇంటికి తిరిగి వచ్చాక మా ఇంటి స్త్రీమూర్తులు అందరూ భక్తిగా దిగదొడిచి దేవుడి పెట్టితో ఉన్న మా నాన్న వాళ్ళని లోపలికి ఆహ్వానించారు. ఆ క్షణం మా ఇల్లంతా ఒక వైకుంఠంలా అనిపించింది. దీవించి వచ్చాలో మా దిగ తులసి జల్లండి ప్రపంచకు వట్టిదే ఆ వంచి పల్లెరమో పురవాది పరమవుతారా నీకు నువ్వాళ్ళకి నిలుసుండో ఆ నిరిపిల్ల ఈ కొడుక అమ్మ దీవించి వచ్చాలు అమ్మ దిగ తులసి జల్లండి అమ్మ దేశి మళ్ళా తిరిగే అమ్మ దేవుడు వస్తున్నాడు అమ్మ రాజు మళ్ళా తిరిగే అమ్మ రాముడు వస్తున్నాడు. సముద్ర స్నానాలు ముగించుకొని దేవుడు ఇంటికి వచ్చాక అసలైన నైవేద్య ఘట్టం మొదలైంది. ఈ నైవేద్యం చేయడంలో ప్రతిదీ ఒక పక్కా లెక్క ప్రకారం చాలా కఠినమైన ఆచారంతో జరిగింది. దేవుడికి వండే నైవేద్యం కోసం ముందుగా ఇంటి పెద్దలు 15 అడ్డల బియ్యాన్ని కొలిచి ఆ తరువాత భక్తిగా ఆ బియ్యంలో పాలు కలిపి ఆ పాలతో తడిచిన బియ్యాన్నే దేవుడికి పరమాన్నంగా వండుతారు. అయితే ఈ సంబరంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం కూడా ఉంది. అదేంటంటే దేవుడి నైవేద్యం కోసం పాలతో కలిపిన ఆ బియ్యాన్ని ఇంటి ఆడపడుచులు దొంగలించాలి. అవును, దేవుడి ప్రసాదం కోసం ఉంచిన ఆ బియ్యాన్ని వాళ్ళకి నచ్చినట్లు ఎవరికి తెలియకుండా దాచేస్తారు. వాళ్ళు దాచిన ఆ బియ్యాన్ని తిరిగి తీసుకువచ్చాక ఆ బియ్యాన్ని మళ్ళీ కొలుస్తారు. ఇక్కడే దేవుడి అంగీకారం దాగి ఉంటుంది. ముందు కొలిచిన 15 అడ్డల బియ్యం కంటే ఇప్పుడు ఎక్కువ బియ్యం ఉన్నట్లయితే ఆ దేవుడు మన భక్తిని యాక్సెప్ట్ చేసినట్లు. రాబోయే కాలం మనకి చాలా మంచి జరుగుతుందని అర్థం. ఇంటి దగ్గర ఆడపిల్లలు ఉన్నారా? బియ్యం దొంగలాడితారా? ముగ్గురున్నారో ఒక మనిషి వచ్చి దొంగలాడితే వాళ్ళకి మళ్ళీ ఆ బియ్యం మీరు కొనాలా. ఎంతగాని అది ఎంత డిమాండ్ చేసినా మీరు కొనేసి మీరు బాగాలు ఉండాలి దేవుడికి. నీవు దొంగలాడినా మా కన్నూరికి కొలతగా రావాలని చెప్పేసి నమస్కారం పెట్టి మనసులో మీ తాత ముత్తాత పులిసిన దైవమే, ఏ ఇంటికి ఇచ్చినా ఇంట్లో పుట్టున్నావు. నీవే తమిళనాడు కొంటావు, వాళ్ళకి ఉండాలి కదా, వదిలే కొంచెం చిన్న దోశ తీసుకో. మా ఆచారంలో దేవుని యొక్క అంగీకారాన్ని తెలుసుకునే పవిత్రమైన పరీక్ష ఇది.
కుంటలు 5 గ్లాసులు, 3 కుంటలు 3 5 15 గ్లాసులు. మా సంబరం రోజు అయితే మేము ముందు కొలిచిన బియ్యం కంటే మాకు అంతకంటే ఎక్కువ, అంటే 15 అడ్డల కంటే ఎక్కువ బియ్యం కనిపించాయి. ఇది చాలా వింత అనిపించింది నాకు. అదే లేకపోతే 15 వేసిన వెనుక వచ్చిన మరి అన్ని మిగిలినవి మరి ఆడపిల్ల తమలాడు 3 దోసులు ఎక్కడే ఉన్నారా? చూడు కరెక్ట్ 15 గ్లాసులు కొలిసినాము, మరి అన్ని బియ్యం మిగిలినవి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న స్త్రీమూర్తులందరూ కలిసి ఈ బియ్యంతో దేవునికి ఎన్నో రకాలైన పిండి వంటలు, నైవేద్యాలు ఎంతో భక్తితో వండి రెడీ చేశారు. ఇది వరిపిండి, బెల్లము పిండి పిసకాలి, నీళ్ళు వేయకుండా బెల్లం తాడుతూనే పిసకాలి. ఈ పూజ కార్యక్రమంలో దేవునికి నైవేద్యాలు పెట్టి పూజలు చేసి తిరిగి ఆ దేవునికి ఊరేగింపుకి ముస్తాబు చేశారు. దిగండి వెంకటరావు ఈ ఊరేగింపు కార్యక్రమంలో అలాలు సేవ ఉంటుంది. అలాలు సేవ అంటే ఏంటంటే భక్తితో పొడవాటి ఎదురు కర్రలను తీసుకొని ఆ ఎదురు కర్రలకి హరిదాసులు పూజలు చేసి కొన్ని నియమాలతో రెడీ చేస్తారు. ఆ దేవుని కర్రని ఇంటి పెద్ద అయిన మా నాన్నగారు భుజాలపైన పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి చివరి ఉన్న రామాలయం వరకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ తీసుకువెళ్లే ఘట్టంలో ఆ దేవుని కర్రని ఎక్కడ కూడా నేల మీద పెట్టకూడదు. ఈ దేవుడి కర్రని ఊరేగింపులో తీసుకువెళ్తుండగా ఎవరి ఇంటి ముందైతే మా దేవుడు ఉంటాడో వాళ్ళు వచ్చి ఎంతో భక్తిగా ఈ దేవునికి పూజలు చేశారు. ఈ ఆచారం కేవలం మా ఉద్దాన ప్రాంతంలోనే మాత్రమే ఉంటుంది. ఈ సేవనే అలాలు సేవ అని పిలుస్తాం. ఈ అలాల సేవలో మా హరిదాసులు ఆ దేవుడిని కీర్తిస్తూ వారి పాడే పాటలు వింటుంటే ఆకాశంలో ఉండే దేవతలు కూడా కిందకు వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొన్నారా అన్నట్లు అనిపించింది. దేవుడు ఊరేగింపు జరుగుతున్న సమయంలో
ఆ కాగడాల వెలుగుల్లో ఊరంతా దివ్యంగా వెలిగిపోయింది. ఆ వెలుగుల మధ్య హరిదాసుల గానాలు, వారి చేతిలో మోగుతున్న తాళాల శబ్దం వింటుంటే అది నిజంగా మాటల్లో చెప్పలేని ఒక అద్భుతం. చూసే ప్రతి ఒక్కరి ఒళ్ళు గగ్గురు పడిచే ఘట్టం అది. రాత్రి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా పూర్తయ్యాక హరిదాసులు దేవునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సైన సేవ చేశారు. వాళ్ళు పాడిన అద్భుతమైన జ్వాలపాటల మధ్య ఆ దేవునికి ఎంతో ప్రేమగా నిద్రపుచ్చారు. బడు కాకరకాయల గోవింద భజి గోవిందమ గోవింద వాడి భీమిడి తోటవి గోవింద భజి గోవిందమ గోవింద వరి బీరకాయల గోవింద భజి గోవిందమ గోవింద వరుసాల ఇచ్చర్ గోవింద భజి గోవిందమ గోవింద వడి ముసిమి కప్పెన గోవింద భజి గోవిందమ గోవింద నోమన్నారే ఉయ్యాలో మా నోమన్నారాడదమ్మ ఉయ్యాలో నోము నోమన్నారే ఉయ్యాలో మా నోమన్న బాలవే ఉయ్యాలో వరే జో పద్మనాభుడిదే ఉయ్యాలో మా కృష్ణవతారుడిదే ఉయ్యాలో మా జో పద్మనాభుడిదే ఉయ్యాలో మా కృష్ణవతారుడిదే ఉయ్యాలో ఒరే మీ తండ్రి వసుదేవుడు ఉయ్యాలో ఒరే నిద్రకు ఉన్నారయ్యా ఉయ్యాలో మీ తండ్రి వసుదేవుడు ఉయ్యాలో వాడు నిద్రకు ఉన్నాడయ్యా ఉయ్యాలో ఒరే మీ తల్లి గోపమ్మ ఉయ్యాలో ఒరే నిద్రకు ఉన్నదయ్యా ఉయ్యాలో మీ తల్లి గోపమ్మ ఉయ్యాలో వరే నిద్రకు ఉన్నదయ్యా ఉయ్యాలో అయ్యా మీ తల్లి దేవాకి ఉయ్యాలో ఒరే నిద్రకు ఉన్నదయ్యా ఉయ్యాలో మీ తల్లి దేవాకే ఉయ్యాలో వారి నిద్రకు ఉన్నదయ్యా ఉయ్యాలో అయ్య నీవు నిద్రకు స్వామి ఉయ్యాలో అయ్య మానీలా వర్ణుడా ఉయ్యాలో. మళ్ళీ తెల్లవారుజామున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే హరిదాసులు సిద్ధమై దేవునికి సుప్రభాత సేవ చేశారు. వాళ్ళు మధురమైన పాటలతో ఆ స్వచ్ఛమైన స్వరాలతో స్వామివారికి భక్తిగా మేల్కొల్పారు. కృష్ణావతారానికి సంబంధించిన వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా కొత్త దేవుని పెట్టిలో అమర్చారు హరిదాసులు. ఈ కొత్త దేవుడి పెట్టిను తిరిగి ఆ పవిత్రమైన ప్లేస్లో భద్రపరిచే ఘట్టం ఇది. ఇంకా తోవలేదు తోవాలంటే
మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఈ వేడుక జరుగుతుందో, మళ్ళీ ఈ దేవుడు పెట్టి ఎప్పుడు తెరుచుకుంటుందో ఆ దేవునికే తెలియాలి. ఇది మా పలాస ఉద్యానంలో మా ఇంటి ముందు ఎంతో ఘనంగా కన్నుల పండగగా జరిగిన దేవుడి సంబరం. మా తాత ముత్తాతల కాలం నాటి ఆచారాన్ని ఇన్ని తరాలైన మర్చిపోకుండా కాపాడుకుంటున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ వీడియో ద్వారా మా ఊరి సాంప్రదాయాన్ని మీకు పరిచయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన భూలోక వీధుల్లో ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మరో గొప్ప వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. తండ్రి వెయ్యి మైలు వాడా, ఏ గడిలో ఉన్నావు? కోటొక్క గడిడే